ఏపీ శాసన మండలిలో మళ్లీ గందరగోళం నెలకొంది. ఇందాపూర్ డైరీపై చర్చకు వైసీపీ పట్టుబట్టింది. వైసీపీ సభ్యుల తీరుపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ వాళ్లకు దేవుడంటే భయం లేదని అన్నారు. భక్తి అస్సలే లేదని ఆరోపించారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారని అనిత ఆరోపించారు. మాకు సభా సమయం చాలా విలువైంది. ఈ సభా సమయాన్ని సుమారుగా ఈ రోజు మొత్తం కూడా వేస్ట్ చేయడం జరిగింది. నిన్న కూడా ప్రజాహితం గురించి మా గవర్నమెంట్ ఎలాంటి చర్చకైనా సిద్ధమని చెప్పి మేము కూడా చెప్పడం జరిగింది. అగైన్ మళ్ళీ ఈ రోజు చెప్తున్నాం, మనకి ప్రజాహితం గురించి, ప్రజా సంక్షేమం గురించి కంపల్సరీగా ఈ ప్రభుత్వం ఎటువంటి చర్చకైనా మేము సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు చర్చకి సిద్ధంగా ఉన్నారో లేదో ముందు తేల్చుకోమనండి. ఎందుకంటే వీళ్ళు ఈ రోజు మనం చూస్తుంటే అధ్యక్ష, దేవుణ్ణి కూడా రాజకీయంగా వాడుకోవడానికి వీళ్ళు చేస్తున్న తపన అధ్యక్ష ఒకసారి వినాలి అధ్యక్ష. దేవుణ్ణి కూడా రాజకీయంగా వాడుకోవడానికి ఇక్కడ ఈ రోజు ఇంత సభా సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు అధ్యక్ష. దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే నమ్మకం లేదు. ఇటువంటి నమ్మకం లేని వాళ్ళు ఈ రోజు వచ్చి దేవుడు విషయాన్ని తీసుకొచ్చి ప్రజల తాలూకా మనోభావాలు, భక్తుల తాలూకా మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ ఉంటే మేము ఎలా ఊరుకుంటాం అధ్యక్ష? ఈ రోజు కల్తీ జరిగిందా లేదా సంగతి ఈ రోజు మీరు చెప్పుకోవడం కాదు. ఎవడు అనామకుడు కూర్చొని సాక్షి పేపర్లో రాసి రాత్రి రోజు మాట్లాడడం కాదు. సిబిఐ ఛార్జ్ షీట్ చెప్పింది ఇందులో అడల్టరేషన్ జరిగింది అని. 240 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మీ చేతుల్లో నింపుకున్నారని సంగతి తెలిసింది. ఇందాపూర్ డైరీతో హెరిటేజ్ కు సంబంధం ఉందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. తిరుపతిపై రాజకీయాలు చేసేదేవరో అందరికీ తెలుసని ఆయన అన్నారు. అసెంబ్లీలో అధికార పక్ష సభ్యులు అబద్దాలు చెబుతున్నారని బొత్స మండిపడ్డారు. వారు దోపిడీ కోసం మాట్లాడండి. దీనికోసం కార్యక్రమాన్ని ఇవాళ వచ్చి మేము తెచ్చి రావాలని కోరితే ప్రభుత్వం వచ్చి పట్టిస్తూ ప్లీజ్ కూర్చోండి. The house is adjourned to meet again at 10 a.m. on Thursday, 19th day of February 2026. అధికార విపక్ష సభ్యుల మాటల యుద్ధంతో శాసనమండలి మరోసారి వాయిదా పడింది. వైసీపీ సభ్యులు సభా సమయం వృధా చేస్తున్నారని అధికార పక్షం ఆరోపించింది. ఏపీ శాసన మండలిలో మళ్లీ గందరగోళం నెలకొంది. ఇందాపూర్ డైరీపై చర్చకు వైసీపీ పట్టుబట్టింది. అయితే వైసీపీ సభ్యుల తీరుపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గందరగోళం నేపథ్యంలో ఏపీ శాసన మండలి రేపటికి వాయిదా పడింది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ఈ రోజు శాసనసభ కూడా గందరగోళంగానే నడిచింది. శాసనసభ రేపటికి వాయిదా పడింది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? శాసన మండలికి సంబంధించి ఈ రోజు రెండో రోజు కూడా, అంటే ఇందాపూర్ అంశం సంబంధించి ఇచ్చినటువంటి వాయిదా ప్రతిపాదన రెండో రోజు కూడా గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే ఇందాపూర్ డైరీపై చర్చకు వైసీపీ పట్టుబట్టడం, అదేవిధంగా వైసీపీ సభ్యులు సభలో నిరసన తెలపడం, చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలపడం, ఈ మొత్తం వ్యవహారం పైన హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలకు దేవుడంటే కూడా కనీసం భయం కూడా లేకుండా పోయింది, భక్తి అసలు లేకుండా పోయింది అని కూడా ఆవిడ ఆరోపించినటువంటి సిచ్యువేషన్. భక్తుల మనోభావం దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారంటూ అనిత వైసీపీ నేతలపైన మండిపడ్డారు. ప్రధానంగా ఇందాపూర్ డైరీకి సంబంధించి, అదేవిధంగా హెరిటేజ్ కు సంబంధం ఉందంటూ మాజీ మంత్రి బొత్స చేసినటువంటి ఆరోపణలు, అదేవిధంగా తిరుపతిపై రాజకీయాలు చేసేటువంటి వారిలో అందరికీ తెలుసంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ కూడా ప్రజెంట్ చర్చనీయాంశంగా మారాయి. మొత్తం అంశానికి సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలం నుంచి కూడా ఇప్పటికే బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్. బయటకు వచ్చిన తర్వాత ఈ వ్యవహారం పైన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన అంశంలో కూడా రేపు అవసరమైతే ఎల్లుండి కూడా ఇందాపూర్ డైరీ పైనే చర్చించాలని చెప్పి కూడా పట్టుబట్టేటువంటి విధానం అమల్లోకి అందుబాటులో ఉండే విధంగా సభ్యులకు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. మొత్తమే చూసుకుంటే కనుక రెండో రోజు కూడా ఇందాపూర్ డైరీ హెరిటేజ్ కి సంబంధించినటువంటి అంశాలతో శాసన మండలిలో
గందరగోళమైనటువంటి పరిస్థితులు కనిపించాయి. వైసీపీ నిరసనలతో సభ వాయిదా వేయడం దాదాపుగా 2 గంటల తర్వాత తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా శాసనమండలి అదే రకమైనటువంటి సిచ్యువేషన్ ఉండటం కూడా ఒక రకంగా రాజకీయంగా కూడా ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద ఇందాపూర్కి సంబంధించినటువంటి అంశంపైన 2వ రోజు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానాన్ని కూడా తిరస్కరించడం, ఆ తర్వాత వైసీపీ సభ్యుల నిరసనలు కూడా కొనసాగినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ. అధ్యక్ష, మాకు సభా సమయం మాకు చాలా విలువైంది. అధ్యక్ష, మాకు సభా సమయం చాలా విలువైంది. ఈ సభా సమయాన్ని సుమారుగా ఈ రోజు మొత్తం కూడా వేస్ట్ చేయడం జరిగింది. నిన్న కూడా ప్రజాహితం గురించి మా గవర్నమెంట్ ఎలాంటి చర్చకైనా సిద్ధమని చెప్పి మేము కూడా చెప్పడం జరిగింది. అగైన్ మళ్ళీ ఈ రోజు చెప్తున్నాం, మనకు ప్రజాహితం గురించి, ప్రజా సంక్షేమం గురించి కంపల్సరీగా ఈ ప్రభుత్వం ఎటువంటి చర్చకైనా మేము సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు చర్చకి సిద్ధంగా ఉన్నారో లేదో ముందు తేల్చుకోమనండి. ఎందుకంటే వీళ్ళు ఈ రోజు మరి చూస్తుంటే అధ్యక్ష, దేవుణ్ణి కూడా రాజకీయంగా వాడుకోవడానికి వీళ్ళు చేస్తున్న తపన అధ్యక్ష. అధ్యక్ష ఒకసారి వినాలి అధ్యక్ష, దేవుణ్ణి కూడా రాజకీయంగా వాడుకోవడానికి ఇక్కడ ఈ రోజు ఇంత సభా సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు అధ్యక్ష. దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే నమ్మకం లేదు. ఇటువంటి నమ్మకం లేని వాళ్ళు ఈ రోజు వచ్చి దేవుడు విషయాన్ని తీసుకొచ్చి ప్రజల తాలూకా మనోభావాలు, భక్తుల తాలూకా మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ ఉంటే మేము ఎలా ఊరుకుంటాం అధ్యక్ష? ఈ రోజు కల్తీ జరిగిందా లేదా సంగతి ఈ రోజు మీరు చెప్పుకోవడం కాదు, ఎవడు అనామకుడు కూర్చొని సాక్షి పేపర్లో రాసిన రాత్రి రోజు మాట్లాడడం కాదు. సిబిఐ ఛార్జ్ షీట్ చెప్పింది ఇందులో అడల్టరేషన్ జరిగింది అని. 240 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మీ జేబుల్లో నింపుకున్నారని సంగతి తెలిసింది. డైవర్ట్ చేయకండి ప్లీజ్. ఎల్ఓపి గారు, ఇవాళ ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం ఆ దేవదేవుడి మీద వచ్చి ప్రసాదం మీద అపరం చేసి వారు దోపిడీ కోసం మాట్లాడండి. దీనికోసం చేసిన కార్యక్రమాన్ని ఇవాళ వచ్చి మేము తెచ్చి రావాలని కోరితే ప్రభుత్వం వచ్చి పక్కదో పట్టిస్తూ ప్లీజ్ కూర్చోండి. No. The House is adjourned to meet again at 10 a.m. on Thursday, 19th day of February 2026. ఇవాళ ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు